Chakam. Right. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా జై తెలంగాణ జై తెలంగాణ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ రైతుల అక్రమ అరెస్టును ఖండిద్దాం. రైతుల అక్రమ అరెస్టును రైతుల అక్రమ అరెస్టును రైతుల అక్రమ అరెస్టును కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ రైతుల అక్రమ అరెస్టును రైతుల అక్రమ అరెస్టును రైతుల అక్రమ అరెస్టును కాంగ్రెస్ స్పీకర్కు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు సమన్వయం అనేది లేనే లేదు తెలుసా. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే ఆ ట్రిపుల్ ఆర్ ఎక్కడితే అది అయ్యేదా పోయేదా అంటాడు. ఆయననే దాని మంత్రి, ఆయన రోడ్ సైడ్ బిల్డింగ్స్ మంత్రి ఆయనకు తెలియదు. మొన్న స్టేట్మెంట్ ఏంటి సార్, మళ్ళా డిసెంబర్ వరకు అయిపోతుంది, అలాట్మెంట్ జరగలేదు. నేనేమంటున్నా, ఆయనకు ఎవరు ఏం మాట్లాడతారో ఏమీ తెలియదు అంటే ఏమంటే ఏమి తెలియదు. అంత అధ్వానమైన పరిస్థితి. నవంబర్ 16 అంట 2025. ఇంకొకటి చూడండి, అసలు నిజంగా ఇది అంటే ఎంత సోయిలేని ప్రభుత్వం అన్నదానికి ఇది ఒక నిదర్శనం. మళ్ళీ చూడండి సార్, ఇంకో జీవో కూడా వచ్చింది. 12/24 వచ్చింది సార్. ఇప్పుడు 24 ముందు అయిపోతుందా, 25 ముందు అయిపోతుందా? దాని కింద ఇది పెట్టింది. ఇది ఎంత దారుణమైన విషయం. మీరు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొత్తగా సిఎస్ వచ్చిన ఆయన పేరు మీద వచ్చింది, రామకృష్ణరావు సార్ పేరు మీద వచ్చింది. ఏమంటారు, ఈ గవర్నమెంట్ కు ఏం చేస్తున్నాం అనేది ఏం తెలియదు. అయితే మన దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, తెలియదన్న సంగతి కూడా తెలియదు ఆయనకు. నాకు తెలియదు అనే సంగతి అన్న తెలిస్తే వేరే చెప్తాడు కదా, తెలియదన్న సంగతి కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. అంత దారుణమైన విలేజెస్ వచ్చాయన్న, నాపేట మండల్ విలేజెస్ వచ్చాయి. ఒక్క నిమిషం, దాని క్లారిటీ నేను ఇస్తాను సార్. ఇగో ఒక్కసారి మీరు చూడండి సార్, ఈ విషయంలో కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు వికారాబాద్ జిల్లా ఉంది సార్. ఇది వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ మండల్ ఇచ్చాడు. వికారాబాద్ మండల్లో మీరు చూడండి, పీరంపల్లి, దన్నారం, పులుసు మామిడి, పాత్ర యాజ్ పర్ జీవో ప్రకారంగా మీరు చూడండి సార్, వికారాబాద్ మండలకు జీపీ మండలం. ఇప్పుడు దన్నారం అనేది మున్సిపాలిటీలో పోయింది కదా. అయితే ఇంతకు ముందు దాంట్లో ఏమన్నా లిస్టులో అంటే బురంతపల్లి ఉన్నది సార్. బురంతపల్లి పోయింది. ఈ జీవో ప్రకారంగా ఈ ఉన్నటువంటి జీవోలో దన్నారం వచ్చింది. ఇది ఎంతవరకు దారుణమో ఒక్కసారి ఏం తెలియదు అసలు. ఇది రెండో విషయం సార్. నవాపేట లోపల ఇంతకుముందు చించల్పేట, చిట్టిగిద్ద, యావాపూర్, నవాపేట ఉండే. నవాపేట అనేది లేదు, కేవలం నవాపేట మండలాన్ని మాత్రమే మెన్షన్ చేసిండు. ఇప్పుడు మండలాన్ని మెన్షన్ చేసినప్పుడు జీపీ రాదు కదా సార్, మండల్ ఇన్నర్ విలేజెస్ చూపిస్తాడు, అవునా కదా. అయితే దీంట్లో ఏం చేసిండు అంటే, ఇంతకుముందు ఉన్నటువంటి దాంట్లో ఏం చేసిండు, దీంట్లో జీపీ చూపించిండు, దాంట్లో వట్టిమీనపల్లి, దాతాపూర్ కూడా చూపించు ఇంతకుముందు దాంట్లో. దీంట్లో యాజ్ పర్ జీవో ప్రకారంగా వట్టిమీనపల్లి లేదు, దాతాపూర్ లేదు, ఇవి రెండు ఎగిరిపోయినాయి. మరి అన్నప్పుడు ఈ దారుణమైనటువంటి సంఘటన ఎప్పుడు కూడా తీర్చలేనటువంటిది. మేము మా పనులు మేము చేసుకుంటూనే మా భూములను మేము రక్షించుకోవాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో గతంలో కూడూరులో నిర్వహించినటువంటి కార్యక్రమంలో కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మెమోరాండం. అదేవిధంగా మొన్న నవాపేటలో జరిగినటువంటి పార్టీ మీటింగ్లో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆమె చెప్పినటువంటి మాట ప్రకారంగా ఒకసారి నా దగ్గరికి రండి, నేను కూర్చొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను అన్నందుకే ఈరోజు మేమంతా కూడా రైతులమందరం కూడా కలిసి ఒక జీప్ మాట్లాడుకొని తలా కొన్ని డబ్బులు వేసుకొని మేడం దగ్గరికి వెళ్ళేసి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి పూర్తిగా వివరంగా తెలియజేసినట్లయితే మా సమస్య పరిష్కారం జరుగుతుందనే ఉద్దేశం చేత మేము వెళ్తూ ఉంటే ఈరోజు పొద్దున మేము కనీసం ముఖాలు కూడా కడగకుండా ఇంట్లోనే ఉన్నాం, ఇంకా బయలుదేరం లేదు. ఈ సందర్భంలో వచ్చేసి చిడిగిద గ్రామస్తులు అదేవిధంగా చించల్పేట వాళ్ళని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది. ఈ విషయం గమనించాలి. ఏంటి అని అంటే, మేము సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నాం కానీ ఎవరి దగ్గర దోపిడీ చేయడం కోసమో, ధర్నా కోసమో, ఇంకెవరి దగ్గరనో అరాచకం చేయడం కోసమో వెళ్ళడం లేదు. ఈ విషయాన్ని రైతుల పక్షాన ఒకసారి
ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటనంటే ముందు అలైన్మెంట్ ఆల్రెడీ 185.5 కిలోమీటర్ల వరకు దాన్ని విస్తరించడం అనేది జరిగింది. ఆ అలైన్మెంట్ మార్చి 201 కిలోమీటర్ నుండి 201 కిలోమీటర్కు మార్చడం అనేది జరిగింది. ఇది ఎందుకు మార్చారు సార్? ఉత్తర భాగానికి అయితే అసలు మార్చనే లేదు, కేవలం దక్షిణ భాగానికి మాత్రమే మార్చడం అనేది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే జీవోలో ఒక రకంగా ఉన్నది, ఇచ్చినటువంటి సర్వే నంబర్లు ఇంకొక రకంగా ఉన్నాయి. గ్రామాలు కూడా జీవోలో ఉన్నటువంటి గ్రామాలు లేనే లేవు, కానీ ఇష్టానుసారంగా ఆ గ్రామాలను మెన్షన్ చేసేసి ఉదాహరణకు నవాపేట మండలం కనుక తీసుకున్నట్లయితే ఇంతకుముందు గ్రామాల లిస్టులో ఉన్నటువంటి పరిస్థితిని కనుక పరిగణనలోకి తీసుకుంటే పాత లిస్టుల ప్రకారంగా ఈ మన ఒట్టిమీనపల్లి దాతాపురి 2 గ్రామాలు ఉన్నాయి. మరి ఇప్పుడు జీవోలో మాత్రం ఆ 2 గ్రామాలు లేనే లేవు. అదేవిధంగా నవాపేట విలేజ్ కూడా ఇంతకుముందు లిస్టులో లేదు, కానీ జీవోలో మాత్రం నవాపేట విలేజ్ ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసమైనటువంటిది ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. అదేవిధంగా వికారాబాద్ మండలం కనుక తీసుకుంటే ఇంతకుముందు లిస్టులో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే అక్కడ ఉన్నటువంటి బురంతపల్లి ఉన్నది, కానీ ఈ రోజు బురంతపల్లి ఎగిరిపోయి దన్నారం విలేజ్ని చేర్చడం అనేది జరిగింది. మరి ఇది అవగాహనతో చేస్తున్నారా, అవగాహన లేకుండా చేస్తున్నారా? ఒకసారి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఆలోచించాలి. రెండవ విషయం ఏంటంటే బలవంతంగా ఇక్కడ వేయడం అనేది అసమంజసమైనటువంటి విషయం. ప్రాణాలనైతే వదిలిపెడతాం, కానీ త్రిబులార్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎంతకైనా తెగిస్తాం. ఒకవేళ మమ్మల్ని బలవంతంగా లాక్కోవాలంటే ముందు మా శవాల మీదకి వెళ్ళి రోడ్డు వేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ జీవోలలో మీరు గమనించండి, ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి జీవో ఇచ్చినటువంటిది 25 సెప్టెంబర్ 2024 నాడు ఇచ్చిర్రు. ఇంకా నెల రానేలేదు. మీరు గమనించండి, 16/11/2025 అంటే 11వ నెల ఇంకా రాలేదు. ఇది అక్టోబర్ నెల. మీరు చూడండి. దాని తర్వాత మళ్ళా 12/12/2024 నాడు 9/4/2025 నాడు అంటే ఇది ఏప్రిల్ అయిపోయింది. దీన్ని ఒప్పుకోవచ్చు, కానీ దీన్ని ఏ విధంగా పరిగణించవచ్చు ఒకసారి ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వ పెద్దల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అరే ట్రిపులార్ వచ్చిందా మీ భూములకి వెళ్ళి అని ఒక ఎగతాళిగా మాట్లాడిరా, తెలిసి తెలియక మాట్లాడుతుర్రా, లేదా మమ్మల్ని ఒక రకంగా ఇరిటేట్ చేయాలని మాట్లాడుతున్నా మాకైతే అర్థం కాలేదు. ఒకసారి ఆలోచించాలి. ఇది చట్టబద్ధంగా ప్రభుత్వం అసెంబ్లీలోనే ఆమోదించింది. యూట్యూబ్లలో ఉన్నది, పేపర్ న్యూస్లలో ఉన్నాయి. కావాలంటే మేము ప్రెస్ వాళ్ళందరూ కూడా పంపిస్తాం. మరి ఇది ఎంత దారుణం ఒకసారి ఆలోచించాలి. చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, కేబినెట్ ఉంది, ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు, గౌరవ స్పీకర్ గారు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఏమంటున్నారో ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు ఏమంటున్నారు, అరే ట్రిపులార్ ఇక్కడికి వెళ్ళి వచ్చిందా, అట్లెట్లా వస్తుంది, మాకు తెలియదు అంటే మరి ఎవరికి తెలుసు? చట్టసభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకే తెలియనప్పుడు మరి సామాన్య ప్రజానికానికి ఏం తెలుస్తుంది? కాబట్టి గౌరవనీయులందరికీ కూడా చట్టసభలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ గౌరవ స్పీకర్ గారు కూడా మేము విన్నవిస్తున్నాం. మా భూముల నుండి ఎట్టి పరిస్థితులలో ట్రిపులార్ను ఒప్పుకునేది లేదు. ఒకవేళ ఖచ్చితంగా తీసుకుపోతామంటే మాకు ఇంత విషయాన్ని ఇవ్వండి, లేదంటే మా మీదకి వెళ్ళి రోలర్ నన్ను తీసుకుపోయి మా శవాల మీదకి వెళ్ళి రోడ్డును వేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.